ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళ ఢిల్లీకి వెళ్లనున్నారు. ఇటీవల తెలంగాణలో సంభవించిన వరద నష్టంపై హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిసి వరద నష్టం వివరాలను సమర్పించనున్నారు. కేంద్రం ప్రకటించిన వరద సహాయంపై మరోసారి పునరాలోచన చేయాలని విజ్ఞప్తి చేయనున్నారు. అనంతరం రేపు కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర హోంమంత్రుల సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యే అవకాశం ఉంది. ఈ సమావేశం తర్వాత కాంగ్రెస్ పెద్దలను కలవనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణలో సెప్టెంబర్ మొదటి వారంలో రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు వరదలు తీరని నష్టాన్ని మిగిల్చాయి. వరద నష్టాన్ని అంచనా వేయడానికి రాష్ట్రంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రితో పాటు కేంద్ర ప్రత్యేక బృందం పర్యటించింది. మరోవైపు ఏపీలో కూడా వర్షాలు వరదల వలన భారీగా నష్టాలు సంభవించాయి. 2 తెలుగు రాష్ట్రాలకు ఎన్డీఆర్ఎఫ్ వరద సాయం కింద కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా 1500 కోట్లు తక్షణ సాయం ప్రకటించారు. కానీ తెలంగాణకు అతి తక్కువగా 421 కోట్లు మాత్రమే కేంద్రం నిధులు విడుదల చేసింది. తెలంగాణలో వరద నష్టం దాదాపు 10,000 కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. కేంద్రం మాత్రం అరకొర సహాయం ప్రకటించింది. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లి మరోసారి వివిధ శాఖల కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు వరదల వలన కలిగిన నష్టాలను వివరించనున్నారు. ఇరాన్పై ఇజ్రాయెల్ దాడుల విషయం